యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడు ఎవరినైతే ముందుగా ఆయన నిర్ణయించారో వారిని ఆయన పిలిచారు. ఆయన మనల్నందరినీ ముందుగా నిర్ణయించి ఆయన మనల్ని పిలిచిన వారిని ఆయన నీతిమంతులుగా తీర్చారు. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని దేవుడు మహిమపరిచారు. ప్రభు పిలిచినప్పుడు మనము ఆయన పిలుపునకు లోబడితే, విధేయులమైతే దేవుడు మన జీవితాలలో ఆయన గొప్ప ఆశీర్వాదాలను, మేలులను, ఆయన తన మహిమను మనకి అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి ఆయన పిలుపునకు మనము లోబడితే మన జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ఎందుకు ఆయన పిలిచారు? పరిశుద్ధ లేఖనం ఈ రీతిగా తెలియచేస్తుంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఈ ఉదయకాలము దేవుడు మనలందరినీ ఆయన ఎందుకు పిలుస్తున్నారంటే మనము పరిశుద్ధులుగా జీవించుట కొరకు, మనము పవిత్రతను కలిగి జీవించటానికి. ఆయన మనల్ని పిలిచింది అపవిత్రులుగా ఉండుట కొరకు కాదు గాని మనము పరిశుద్ధులుగా ఉండాలని. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు తెలియచేస్తున్నట్లుగా మనందరము ప్రతి దినము పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, యథార్థంగాను మనము దేవుని సన్నిధానములో పవిత్రత కలిగి మనము జీవించవలసిన వారమైనాం. అందుకే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరి ఈ ఉదయమే పాపమును విడిచి, ఈ ఉదయమే అపవిత్రతను విడిచి దేవుని పిలుపునకు మనం లోబడితే దేవుడు మనలను పరిశుద్ధులుగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని చదువుదాం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. రెండవదిగా ప్రభు మనల్ని ఎందుకు పిలిచారంటే మన జీవితాలలో ఆయన మేలు చేయడానికి, మన జీవితాలలో ఆయన మేలును కలగ చేయడానికి. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అందుకొరకే దేవుడు మనల్ని పిలిచారు. సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు మేలు చేసి మీ ద్వారా మేలు పొందిన వారు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే, మీ ద్వారా మేలు పొందిన వారు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే, ఒకవేళ మీరు మేలు చేసి కూడా బాధపడుతూ ఉంటే ప్రభు తెలియచేస్తున్నాడు, ఇందుకొరకే నేను మిమ్మల్ని పిలిచాను. నా నిమిత్తమై మీరు బాధను, నిందను మీరు భరించినట్లయితే దేవుడు అంటున్నాడు, మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల
అది దేవునికి హితమవుతుంది. దేవుడు అందుకే మనల్ని పిలిచాడు. కనుక మనల్ని ఒకవేళ ఎవరైనా బాధిస్తున్నా, ఒకవేళ ఎవరైనా మనల్ని వేధిస్తూ ఉన్నా, ఒకవేళ మీ జీవితంలో వేదనలకు గురవుతున్నా, మేలు చేస్తున్నా కూడా మీకు బాధే కలుగుతుందేమో, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదేమో, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు నిన్ను అందుకొరకే పిలిచాను, నువ్వు మేలు చేయటానికే. వారు కీడు చేసినా సరే, వారు నష్టం చేసినా సరే, వారు మన మీద తిరుగుబాటు చేసినా సరే, వారు మనకి వ్యతిరేకంగా లేచినా సరే, మనము మేలు చేయడం కొరకే దేవుడు పిలిచాడు. మేలు చేసి నువ్వు సహిస్తే అది దేవునికి హితమవుతుందని దేవుని లేఖనము తెలియచేస్తుంది. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు అంటే మనం పరిశుద్ధతను కలిగి ఉండడానికి. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే మనల్ని మేలు చేయడానికి ప్రభువు పిలిచాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవుడు ఎందుకు మనల్ని పిలిచారు అనగా మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి. అట్టి ఆశీర్వాదం మనం పొందాలి అనంటే మనము దేవుని పిలుపునకు మనం లోబడాలి. దేవుని పిలుపునకు మనము విధేయులం అవ్వాలి. ఎవరైతే దేవుని పిలుపునకు లోబడి విధేయత కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు గనుక మనము కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనా చేయకుండా మనము వారిని దీవించాలని, మన నోట దీవెన వచ్చినే ఉండాలని. ఒకవేళ వారు మన కీడు చేసినా, ఒకవేళ వారు మనల్ని దూషిస్తున్నా, ఒకవేళ వారు మనల్ని అవమానపరుస్తున్నా, మనము వారిని నిందించటము కాదు గాని, వారిని శపించటము కాదు గాని, మనము వారిని దీవించాలి. ఇందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడు. మనము దేవుని పిలుపుకు లోబడదాం. ఈ ఉదయకాలం మీ శ్రమలు, మీ కష్టాలు, మీ బాధలు, మీ వ్యాధనలు, మీ అనారోగ్యము, మీ ఆర్థికము, మీ అప్పులు, మీ సమస్య పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు విడుదలను చేసి మీ జీవితాలలో ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని కలగచేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. మరి ఆలస్యము చేయక ప్రభువుకు విధేయులమవుదాం, దైవ దీవెనలు పొందుదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు మమ్మలను ఎందుకు పిలిచారో మీ పిలుపుకు మేము లోబడి విధేయులమై మేము ఆశీర్వదించబడినట్లు మా జీవితాలలో రక్షణ, స్వస్థత, విడుదల మీరు కలగచేసి మీ నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ పొందమని సమస్త ఆటంకాలను యేసు నామములో గర్దిష్యునైనా ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారందరి జీవితాలలో మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.